Hi guys, welcome to our channel కావ్యాస్ అకాడమిక్ అడ్వెంచర్స్. ఫస్ట్లీ నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నా పేరు పాటికి తెలిసిపోయింది. నా పేరు కావ్య. అండ్ ఈ ఎపిసోడ్ 1 ఆఫ్ ఇంటర్నేషనల్ టాక్స్లో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే అసలు నేను యూఎస్ఏ ఎందుకు వచ్చాను, అసలు ఎలా అప్లై చేశాను, కన్సల్టెన్సీనా, లోన్ తీసుకున్నానా, చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ నా జర్నీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అందుకే వీడియో. సో నేను చెప్దాం అనుకున్న క్వశ్చన్స్ అని నేను ఇలా ఒక నోట్స్లో కొంచెం టూ డెప్త్ కాదు, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో అవి చెప్దామని నేను ఇట్లా నోట్స్లో రాసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలా స్టార్ట్ అయింది అని. కొంచెం కన్ఫ్యూజన్లోనే స్టార్ట్ అయింది. అసలు మా అక్కతో స్టార్ట్ అయింది అనమాట. మా పెద్ద అక్కతో చెప్పాలంటే, మా ఇంట్లో మా మమ్మీకి ఉండేదన్నమాట, పెళ్లి చేసే బదులు యూఎస్ పంపించి చదివించి మంచిగా సెటిల్ అవుతారు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి చూసుకుంటారని. బట్ మా డాడీ ఏంటంటే లేదు, నో, హీఈస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఇట్ అనమాట. బట్ తర్వాత మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు యూఎస్ వెళ్ళి మంచి సెటిల్ అయిపోయి తన లోన్ తనే క్లియర్ చేసుకుంది, జాబ్ చేసుకుంటుంది, అంత మంచిగా ఉందని తను చెప్పి మా డాడీని ఇంకా కన్విన్స్ చేసింది అనమాట. సో ఇంకా అలా మా డాడీ కూడా ఓకే అనుకొని మా అక్కని పంపించారు. ఇంకా సరే మా అక్క వెళ్ళింది కదా, సో అట్లా నన్ను కూడా పంపించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, మా ఊరేంటి, అసలు ఎక్కడి నుంచి ప్రాపర్ అని. సో నేనైతే ఫ్రమ్ ఆంధ్ర అనమాట. మాది తెనాలి. ఎస్, మీది తెనాలి, మాది తెనాలి డైలాగ్ గుర్తొస్తుంది అందరికీ. ఎస్, మాది తెనాలే. సో నేను స్కూలింగ్, కాలేజ్, ఇంటర్, ఫార్మసీ మొత్తం ఫార్మసీ అని చెప్పేసి అప్పుడే. సో మాది మొత్తం నేను చేసిందే తెనాల్లోనే, ఇంకా ఏ ఊరు పంపించలేదు. అన్నీ ఇంటికి దగ్గరలో ఉన్న వాటిలోనే వేయించారనమాట. మా డాడీ కొంచెం స్ట్రిక్ట్, సో అన్నీ అలా అయిపోయాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నా ఎడ్యుకేషన్ అనమాట, నేను ఏం చేశానని చెప్పి. సో స్కూలింగ్ నేను మొత్తం ఇంగ్లీష్ మీడియమే అనమాట. మా అక్క వాళ్ళందరూ ఎంపీసీ తీసుకున్నారు అని చెప్పి 10th 9.5 వచ్చింది నాకు. సో అందుకని చెప్పి అందరికన్నా ఎక్కువ వచ్చాయని చెప్పి మా డాడీ నాకే సజెషన్, అంటే నన్ను చూస్ చేసుకొని ఇచ్చారనమాట. మా అక్కలందరూ ఎంపీసీ చేశారు, నేను ఒక్కదాన్ని బైపీసీ తీసుకున్నాను అనమాట. డాక్టర్ అవుదాం అని ప్లాన్ ఉంది అప్పట్లో. సో అందుకని చెప్పి బైపీసీ తీసుకున్నాను. అండ్ బైపీసీ అయిపోయాక నీట్ అన్నీ రాశాను, కానీ లాంగ్ టర్మ్కి మళ్ళీ ఇంకొక ఇయర్ వేస్ట్ చేసుకోవద్దులే అని చెప్పి బీఫార్మసీలో వేసేసారు. నాకు అసలు బీఫార్మసీ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్ అనమాట. బీఫార్మసీ 4 years చేశాను. తెనాల్లోనే చేశాను, మోస్ట్లీ అన్ని దగ్గర కాలేజెస్ అని చెప్పాను కదా. సో నా బ్యాచిలర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ చేశాను అని. నా ప్రాసెస్ నాకు తెలిసిన 3rd semester ఎండింగ్ అరౌండ్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఫాల్ ఇంటేక్, నెక్స్ట్ ఆగస్ట్ ఇస్ ఫాల్ అనమాట. ఫాల్ ఇంటేక్ కల్లా నేను కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని ప్లాన్ పెట్టుకుంటే మీరు అట్లీస్ట్ 9 months ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ అట్లా మొత్తం రాయాలి కాబట్టి. నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను. February నా ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకుంటాను, రాయాల్సిన ఎగ్జామ్స్ అని రాసేసాను. అండ్ అరౌండ్ మార్చ్ ఏప్రిల్లో నా అప్లికేషన్ వేసారు. నాకు జూన్ కొన్ని డేస్కే నాకు యాక్సెప్టెన్స్ వచ్చింది అండ్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో అట్లా వీసా అన్ని కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. సో అరౌండ్ జూన్ నాకు వీసా ఇంటర్వ్యూ అయిందని నేను అనుకుంటున్నా. జూన్ కాదు, మే అనుకుంటాను ఆ వీసా ఇంటర్వ్యూ అయ్యింది. అండ్ జూలైకి నేను ఇక్కడ యూఎస్ఏలో ఉండిపోయాను. నెక్స్ట్ వచ్చేసి మనీ అండ్ మొత్తం ప్రాసెస్ ఎవరు చేశారు అని. నేను మోస్ట్లీ చాలా టైం కాలేజ్కి వెళ్తూనే ఉన్నాను. మా మమ్మీనే మొత్తం మనీ ఇన్వెస్ట్ చేసింది. ఐ మీన్ లైక్ ప్రాసెస్కి అయ్యే ఖర్చు అంతా మా మమ్మీనే ఇన్వెస్ట్ చేసింది. అసలు ప్రాసెస్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, అసలు ఎంత అవుతుంది అనేది ఇంకొక వీడియోలో నేను ట్రై చేస్తాను పెట్టడానికి. సో మా మమ్మీనే మొత్తం ప్రాసెస్ చేయడానికి, బ్యాంక్ చుట్టూ తిరగడానికి మా అన్నయ్య కూడా హెల్ప్ చేశారనమాట. సో ఇంకా మా మమ్మీ మా అన్నయ్య కలిసి మొత్తం ఓవరాల్ ప్రాసెస్ అంతా చేశారు. కన్సల్టెన్సీ చేసింది ప్లస్ మా మమ్మీ అనమాట. పేపర్ వర్క్ కానీ, లోన్ కోసం తిరగడం కానీ మొత్తం మా మమ్మీ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోన్ అనమాట. ఎందుకు లోన్ తోటే వచ్చావు అని క్వశ్చన్ చేయొచ్చు. 2 reasons అనమాట. 1, వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. మా అక్కని కూడా లోన్ తోటే పంపించారు. మేము అంటే మమ్మల్ని లోన్తో పంపిస్తే మాకు ఇన్వెస్ట్ చేసిన మనీ మేమే రీపే చేసుకుంటామని చెప్పి
అలా లోన్ తీసుకున్నాం అనమాట. పే చేయొచ్చు కదా, మీరే లోన్ లేకుండా రావచ్చు కదా అని అనొచ్చు. బట్ వీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ బడ్జెట్ అట్ దాట్ టైం, ఇప్పుడు కూడా. సో అందుకని చెప్పి లోన్ తీసుకున్నాము. సెకండ్ థింగ్ ఏంటంటే, లోన్ తీసుకొని రావడం వల్లనే నీకు వీసా ఓకే అవుతుంది అని కూడా ఇంకొకటి చెప్పారు. నా టైంకి లోన్ ఓకే అవ్వలేదన్నమాట, నా వీసా ఇంటర్వ్యూ టైంకి. బట్ స్టిల్ వీ కొంచెం రిలేటివ్స్ హెల్ప్ చేయడం వల్ల అలా ఫండ్స్ చూపించుకోగలిగాము. బట్ తర్వాత వీసా అయిపోయాక నేను ఇక్కడికి రావడానికి నా లోన్ ఓకే అయిపోయింది అనమాట. సో లోన్ తోటి నేను ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు అప్లై చేసిన యూనివర్సిటీస్ అన్నిటికీ ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే ఆ యూనివర్సిటీకి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుందా అని. సో మీకు లెవెల్స్ ఉన్నాయన్నమాట. లైక్ టాప్ యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్, ఏల్ ఇట్లా. నాకు తెలిసి నాకు ఆ యూనివర్సిటీస్ రావు అని నేను ముందే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చేశాను, అది కూడా లోకల్ కాలేజ్. మీరు ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. టోఫెల్లో రాయాల్సి, మీరు ఏది రాసినా అది టాప్ స్కోర్ ఉండాలి. జిఆర్ఈలో కూడా టాప్ స్కోర్ ఉండాలి. నాకు ఐఎల్స్లో కొంచెం 6.5 అట్లానే వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఆ రేంజ్ కాకుండా నేను కొంచెం రేంజ్ దిగాను అనమాట. సో అలా నేను ఒక 5 to 7 అప్లికేషన్ ఫీ లేని యూనివర్సిటీస్ నేను అప్లై చేసుకున్నా. సో మోస్ట్లీ నేను అప్లై చేసిన యూనివర్సిటీస్ అన్నిటికీ నాకు ఓకే అయిపోయినాయి అనమాట. అన్ని లెటర్స్ వచ్చేసాయి యాక్సెప్టెన్స్వి. అండ్ 2 కాలేజెస్కి మాత్రం స్కాలర్షిప్ లెటర్స్ కూడా వచ్చాయి. సో నేను వాటిలో ఫిల్టర్ చేసుకున్నాను అనమాట, ఏది బెస్ట్ ఏంటని. అలా నాకు వచ్చిన కాలేజెస్లో నేను చూసుకున్నాను ఫీ స్ట్రక్చర్, వాళ్ళు ఇచ్చిన ఫీ అసలు పర్ సెమిస్టర్ ఎంత ఫీజు పడుతుంది ఏంటని. ఆల్రెడీ మా అక్కది కొంచెం ఎక్స్పెన్సివ్ కాలేజ్ అనమాట. సో నేను అలా కొంచెం ఎక్స్పెన్సివ్ వద్దు అని పెట్టుకున్నాను, ఎందుకంటే నేనే రీపే చేసుకోవాలి తీసుకున్నంత లోన్. సో ఎక్కువ ఫీజు లేనిది చూసుకుందాం అనుకున్నాను. ఒక 3-4 వచ్చాయి, బట్ దేవర్ లైక్ చాలా ఎక్స్పెన్సివ్. సో అంతా నేను పెట్టదలుచుకోలేదు. అండ్ నాకు యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ ఎందుకు అని అంటే, నాకు లైక్ వీళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారనమాట, 30% స్కాలర్షిప్ వచ్చింది. సో ఫీజు కూడా కొంచెం తగ్గుతుంది అని నేను అనుకున్నాను. నాకు ఇచ్చిన ఫీ చార్ట్స్ అన్నిటిలో దీనికే కొంచెం తక్కువ ఉంది, బట్ ఎక్కువనే పే చేశాను. అట్లా ఎలా పే చేశాను, ఇక్కడ అలానే పే చేశాను. సో ఆ డిఫరెన్స్ మీరు ముందే చూసుకోవాలని సజెస్ట్ చేస్తాను. అది ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో అట్లా నాకు 30% ఇచ్చింది కదా, కొంచెం బెనిఫిట్ అవుతుంది. పర్ సెమిస్టర్ ఈ 30% రన్ అవుతుంది. సో అందుకని బెస్ట్ అని ఇదే చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ ఇది, ఎందుకు ఇండియాలో కాకుండా యూఎస్లో అని. ఇండియాలోనే జాబ్ ఆఫర్ వచ్చినా మా డాడీ నాకైతే ఎందుకని స్టిల్ ఇప్పటికీ తెలియదు. నేను క్వశ్చన్ చేసినా నా ఊరుకుంటారు కానీ ప్రాపర్గా ఎప్పుడు చెప్పలేదు. ఇండియాలో నాకు చెన్నైలో జాబ్ ఆఫర్ వచ్చిందనమాట. నా లాస్ట్ సెమ్ స్టార్టింగ్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. సో 4 rounds ఆఫ్ మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6కి నాకు అయిపోయింది అనమాట ఇంటర్వ్యూ. చాలా రౌండ్స్ ఇంటర్వ్యూ జరిగాయి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరిగింది, సో టెక్నికల్ రౌండ్స్ అని అట్లా చాలా జరిగింది. మా మమ్మీ తీసుకొని వెళ్ళింది. అది కూడా ఇండియాలో జాబ్ వచ్చింది చెన్నైలో. ఇప్పుడు నీ క్లాస్ సెమ్ అయిపోగానే నాకు ఆఫర్ లెటర్ అన్నీ ఉన్నాయి, నేను చెన్నైకి వెళ్ళిపోవచ్చు. బట్ మా డాడీ నో చెప్పారు. ఇంకా యుఎస్ ఎలాగోలా ఇంకా పెళ్ళి చేయకుండా యుఎస్ పంపిద్దామని మా అమ్మ ఇంకా అట్లా యుఎస్ పంపించేసింది. అండ్ మోస్ట్లీ నేను రాసుకున్న బేసిక్ క్వశ్చన్స్ అనమాట ఇవి. నాకు ఇంకేం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని ఇంకా తట్టలేదు. బట్ ఇఫ్ ఐ గెట్ మోర్ క్వశ్చన్స్ అండ్ మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే, ఎవరైతే యుఎస్ రావాలనుకుంటున్నారో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఆన్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అనమాట. పార్ట్ 2 ఆర్ ఎపిసోడ్ 2 అట్లా ఏదో ఒకటి చేస్తాను పక్క అయితే. సో నేను రాసుకున్న బేసిక్ క్వశ్చన్స్ అయితే ఇంతే. దాట్స్ ఇట్ ఫర్ ఆర్ ఎపిసోడ్ 1 ఆఫ్ ఇంటర్నేషనల్ టాక్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఎవరైతే వీసా ఇంటర్వ్యూస్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి కొంచెం హార్డ్గా ఉంది అనమాట, ఈ యుఎస్ఏ అండ్ ఇండియా వార్ మూలన. యుఎస్ఏ అండ్ ఇండియా వార్ కాదు, బట్ జరుగుతున్న వార్ మూలన అండ్ ట్రంప్ రూల్స్ మూలన కొంచెం స్ట్రిక్ట్ అయ్యాయి అనమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ if you have any questions, just let me know in the comments. That's it. Hope you like this video. Please do like, share and subscribe. Bye bye.